హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం మా సరిత. రైట్. శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది, మనకు అందరూ తెలిసిన విషయమే. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజుల సమయంలోనే ఎన్కన్వెన్షన్ కూల్చివేత జరగడం మనకు తెలిసిన విషయమే. అయితే ఈ శోభిత జాతకం బాలేదని ఇలా జరిగిందా, లేకపోతే తన ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇలా జరిగింది నష్టం అని కొంతమంది అంటున్నారు. సో దాని విషయం మీ మాటలో అంటున్నటువంటి ఆ కొంతమందికి బుద్ధి లేని వాళ్ళు అనమాట. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శోభిత జాతకం, షీఈ్ ఎ ఉమెన్, ఆమె బాగా చదువుకుంది, ఒక ఆర్మీ నేవల్ ఆఫీసర్ కూతురు, ఒక టీచర్ కూతురు, ఆమెకంటూ ఒక యాంకర్గా, ఒక మోడల్గా, ఒక ఫిల్మ్ హీరోయిన్గా సొంత ప్రతిభ, సొంత స్ట్రాటజీ ఉంటుంది ఆమెకి. సో నాగార్జున ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం నుంచి అది కోర్టుల్లో జరుగుతోంది. అది బుద్ధి లేని ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి నాగార్జున కాపాడుకుంటూ వచ్చినాయి. అవి ఇప్పుడు డేర్ అండ్ డాషింగ్ హీరో కాబట్టి రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయాలని చెప్పి హైడ్రాలో కొట్టుపడేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడేదో శోభిత వచ్చిన మూలాన పోతుంది అని చెప్పడం చాలా తప్పు. ఆమె శోభిత యొక్క ఇండివిజువాలిటీని, ఇంటిగ్రిటీని, ఆమె పర్సనాలిటీని, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. అవన్నీ మూఢనమ్మకాలు ఇలాగే తయారవుతాయి. కాబట్టి నాగార్జున గారు ఎవరు తీసుకోమన్నారు ఆయన్ని? ఆ చెరువు FTL లెవెల్లో ఉన్న ల్యాండ్ని ఎవరు తీసుకోమన్నారు? సో తీసుకుని ఏమైనా ప్రజాసేవ చేస్తున్నారా? ఇప్పుడు అక్కడ ఫంక్షన్స్ హై పేమెంట్లు తీసుకోవట్లేదా? సో ఇంతవరకు ఉపయోగించుకున్నారు 20 సంవత్సరాల నుంచి. ఒక సినిమా హీరో అయినంత మాత్రాన వదిలేయాలా? సో ఇలాంటివన్నీ నాన్ సెన్స్ ఇవన్నీ. సో న్యాయబద్ధంగా ప్రభుత్వం వాడు సినిమా హీరో అయినా, లేకపోతే పొలిటికల్ లీడర్ అయినా, లేకపోతే తనదైనా సరే రేవంత్ రెడ్డి పడగొట్టేసుకుంటాడు. సో ప్రక్షాళన మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డి. సో ఇట్స్ ఎ గుడ్ సింబల్. సో శోభితతో పోలిస్తే సమంత వల్లే నాగ చైతన్యకి కానీ నాగార్జున ఫ్యామిలీ మొత్తానికి కానీ లాభం అని అంటున్నారు. సో దాని గురించి ఏంటి? వాడు చెప్పేవాడు బుద్ధి లేనివాడు. ఇంకా బుద్ధి లేనటువంటి వాళ్ళు కొంతమంది ఫాలోవర్స్ తయారవుతారనమాట. నాకు వద్దు మర్రో అని వెళ్ళిపోయిన ఆమె, నాకు వద్దు మర్రో అని వీళ్ళు వదులుచుకున్న వాళ్ళు మళ్ళీ ఆమెతో పోల్చడం ఏంటి? యూజ్లెస్ ఫెలోస్ ఈ ప్రజలు. కాబట్టి సమంత ఇండివిజువల్గా నాకు కాదు అనుకుంది, వెళ్ళిపోయింది. ఆమె కెరీర్ నా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ గతాన్ని తవ్వుకుంటూ వాళ్ళుంటే బాగును, వీళ్ళుంటే బాగును అని అనడం సబబు కాదు. అండ్ న్యూ ఎంట్రీ శోభిత. సమంత మీద అభిమానం ఉన్న వాళ్ళైతే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పేటటువంటి సానుభూతి చూపించేటటువంటి వాళ్ళంతా కూడా నాగార్జున ఇంటికి వెళ్ళి అడగొచ్చు కదా. అప్పుడు ఆ రోజున నాగార్జున ఒప్పించవచ్చు కదా, అమలను ఒప్పించవచ్చు కదా. అవి చేయరు. కాబట్టి ఇలాంటివన్నీ దొంగ సానుభూతులు ప్రకటిస్తూ ఉంటారు. సో సమంతకే లేదు బాధ, శోభితకే లేదు బాధ, వీళ్ళకెందుకు? కాబట్టి శోభిత బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిత్వంతో ఆమె నవ వధువుగా వస్తోంది. వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ ఏర్పడ్డాయి, చేసుకుంటారు. కాబట్టి అలాంటిదేమీ లేదు. శోభితతో నాగ చైతన్య యొక్క జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. షీ స్టార్ట్స్ ఎ న్యూ లైఫ్ అండ్ వి విష్ ఆల్ టు హ్యావ్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నాగచైతన్య గారి జాతకం ప్రకారంగా మళ్ళీ విడాకులు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అదంతా నాన్ సెన్స్. నాగచైతన్య ఎవరికైనా సరే ఒకసారి అవుతుందన్నమాట. కాబట్టి నాగచైతన్య జాతకం పరిశీలించినటువంటి వాడిని కాబట్టి నేను చెప్తున్నాను, ఒక్కసారే ఇది. ఇప్పుడు శోభితతో జరిగినటువంటి వివాహం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆమె చక్కగా కాపురం చేసుకుంటుంది, చక్కగా పిల్లల్ని కూడా కంటుంది అనమాట. సో అసలు శోభితతో జాతకాన్ని తీసుకున్నప్పుడే వాళ్ళు ధనుస్సు రాశి కింద మార్చేసి షష్టాష్టకం కింద చెప్పడం జరిగింది కొంతమంది జ్యోతిష్కులు. యాక్చువల్గా ఆమె స్కూల్ రికార్డ్స్ వాళ్ళకి తెలీదు, ఆమె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వాళ్ళకి తెలీదు. సో ఆ విధంగా ఆ షష్టాష్టకాన్ని బేస్ చేసి శోభిత విడిపోతారు, నాగచైతన్యం విడిపోతారని ప్రచారం చేశారు. నో, హర్షేస్ వృషభ రాశి, అందువలన మంచి కంపాటబిలిటీ నాగచైతన్యకి శోభితకి ఉంది. వాళ్ళు బ్రహ్మాండంగా కాపురం చేసుకుంటారు, ముందుకు వెళతారు.